జయ విజయలరా స్వామి నా మాటిని దారి వదలండి. స్వామి మీరు ఎన్నేళ్ళు తపస్సు చేసినారు స్వామి? 1000 దివ్య సంవత్సరం తపం చేసి ఈ వైకుంఠానికి బదిలితో వచ్చి ఉన్నాము. కావున ఇప్పుడే దర్శించాలని వచ్చున్నాం స్వామి వారి. 1000 ఏళ్ళు తపస్సు గావించి ఉన్నారా? అవును. స్వాముల వారి దర్శనం కోసం వచ్చి ఉన్నారా? అవును. 1000 ఏళ్ళు తపస్సు గావించింటే అంత గొప్ప భక్తుడు అయితే నువ్వు స్వాముల వారినే మీ కాటికి రప్పించుకోలేకపోయావా? ఏమిటి నాయన, ఎవరు హరిభక్తులు వచ్చినా స్వాముల వారి దగ్గరికి వెళ్తున్నారు కానీ స్వాములు మన చెంతకు రారు నాయన. స్వాముల వారిదేనా? అయితే స్వాముల వారి దర్శనం కోసం వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా మా పాదాలకు నమస్కరించి స్వాముల వారి దర్శనం చేసుకోండి. ఎవరు? మేము మీ పాదాలకే? అవునా? ఓరి గర్భాంధులారా, గర్వము సర్వ నాశనము. నా మాటికి దారి వదిలేరా లేదా శాపం పెట్టదమా? నీ శాపాలకు దీపాలకు భయపడేవాళ్ళం కదా. లేదా వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. జయ విజయరా, నా మాటికి దారి వదులుతున్నారా లేదా? విజయ ఇతను దొంగ స్వామి ఉన్నట్టున్నాడు. గడ్డం పెంచుకొని జుట్టు పెట్టుకొని దొంగ స్వామి, దొంగ సన్యాసి, దొంగ సన్యాసి మాటలు చెప్తున్నాడు. రా రా రసాములు వారి దర్శనం చూపిస్తాను. దర్శనం మాలాంటి ముళ్ళను చూడకుండా మమ్మల్ని మెడబెట్టి తులాడినందుకు ఈ ధరణి యందు దండి రాక్షసులు జన్మించలేదు. విజయ ఎంత పని జరిగింది విజయ. ఆ స్వాములు వారి దర్శనం కోసం వస్తే మొట్టమొదటిసారిగా మెడబెట్టి ఉన్నామే. ఆ స్వాములు ఈ ధరణి పైన తండ్రి రాక్షసులే జన్మిద్దరని చెప్పి శాపం పెట్టిపోయాడే. ఈ శాపానికి మనకి విముక్తి కల్పించేవారు మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉన్నారు? నారాయణ. అదిగో అదిగో కాదు, అప్పుడు మనం ఏదో అనలేదు, మనం ఏమన్నాం? కానీ మనం ఏదన్నా ఒక సహాయం నాడుని కడిగి ఉన్నాం అనుకో, దీనికి ఏమన్నా విముక్తి మనకు చెప్పగలుగుతాడు.